హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్. నేను మీ అన్నపూర్ణని. ఈరోజు రెసిపీ వచ్చేసి బెల్లం పరమన్నం అండి. బెల్లం పరమన్నం అనేది ఎప్పుడైనా ప్రసాదం లాగైనా చేసుకోవచ్చు, ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడైనా స్వీట్ లాగైనా చేసుకోవచ్చండి. లేట్ చేయకుండా ఈ వీడియోని ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో ఒక చిన్న గ్లాస్ బియ్యం తీసుకొని మంచిగా కడుక్కొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం బాదం పప్పులు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం జీడిపప్పుని కొంచెం కిస్మిస్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. మళ్ళీ అదే గిన్నెలో మనం ముందుగా తీసుకున్న బియ్యం గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాస్తో ఒక 6-7 గ్లాసుల వరకు పాలు, 2 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. నేనైతే పక్కా కొలతలతో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. పరమాన్నం అనేది టేస్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా చేసుకుంటే. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని పాలను ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కొంచెం కొంచెంగా వేసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా అన్నాన్ని మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల పరమాన్నం అనేది చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుందండి. అన్నం ఉడికిందో లేదో చూసుకొని ఒక 5 నిమిషాల పాటు అలా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు అన్నం అనేది ఉడికిందో లేదో ఇప్పుడు చూసుకుందాం. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కదా. కొంచెం యాలకుల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత బెల్లాన్ని 1.5 కప్పు వరకు తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల పాలు అనేవి విరగకుండా ఉంటాయి. పరమాన్నం అనేది టేస్టీగా వస్తుంది. చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అలా కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఫుడ్ కలర్ కూడా ఏనవసరం లేదు ఇలా చేసుకుంటే. ఇలా పక్కా కొలతలు పర్ఫెక్ట్గా ఇలా ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చండి. చూసారు ఎంత బాగా వచ్చిందో. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పరమాన్నం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అందులోనే వేసుకోవాలి. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పక్కా కొలతలతో మీరు కూడా ఇంట్లో ఇలా చేసుకుని టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.